వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, టీజీఓ జనరల్ సెక్రటరీ సాయిరెడ్డి మాట్లాడారు. నిన్న జరిగిన సంఘటన మనమందరం చూశాం. చాలా బాధాకరం, అత్యంత అమానుషం. భూసేకరణ విషయంలోని భూమి కోల్పోతున్న రైతులను జిల్లా కలెక్టర్ పరామర్శించడానికి వెళ్లారు. వారికి జిల్లా కలెక్టర్ న్యాయం చేద్దామని వెళ్లిన ప్రయత్నంలో జిల్లా కలెక్టర్ కారు అద్దాలు ధ్వంసం చేయడం, అక్కడికి వెళ్లిన అధికారులపై దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారని, ప్రభుత్వం చెప్పినప్పుడు పనిపై వెళ్తారని, కానీ కావాలని దాడి చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి దాడులు జరగడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలంటే చాలా భయపడుతున్నారని, చాలా భయానికి కూడా భయాందోళనకు కూడా గురవుతుండటం జరుగుతుందని, విధుల్లోకి పోవాలంటేనే ఉద్యోగులు భయపడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. జిల్లాలో జరిగిన సంఘటన మనందరం చూశాం. అత్యంత అమానవీయం. భూసేకరణలో భూమిని కోల్పోతున్న రైతులను పరామర్శించి వాళ్ళతో చర్చించి ఒక సానుకూల పరిష్కారం దిశగా ప్రయత్నం చేద్దామని వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులపై దాడి జరపడం అత్యంత దురదృష్టకరం. ఉద్యోగ విధుల్లో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది దాడి చేయాలని ప్రయత్నించడం, దాడి చేయడం, కారు అద్దాల ధ్వంసం చేస్తూ భౌతిక దాడులకు పాల్పడడం ఉద్యోగుల భవిత, ఉద్యోగుల రక్షణనే ప్రశ్నార్థకం చేస్తుంది. ఇది ఎంత మాత్రము క్షమించరాదు. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగొద్దు. ఎందుకంటే ఉద్యోగులు అంటే ఎవరో కాదు, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులే. ప్రతి ఇంట్లో కూడా ప్రైవేటా గవర్నమెంటా ఉద్యోగులు అందరూ ఉంటారు. గవర్నమెంట్ యొక్క, ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటిస్తూ, ప్రభుత్వం యొక్క నిర్దేశాలను అనుసరించి సంక్షేమ ఫలాల నిమిత్తం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజల దగ్గరికి చేరవాలనే ఆ తాపత్రయంలో ఉద్యోగులు ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగంలో ఉంటారు. కాబట్టి వారి మీద ఈ విధంగా దాడులు జరగడం ఈ కామారెడ్డి ట్రేసర్ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే ఇటువంటి దాడులు మరియు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. ఉద్యోగులు స్వేచ్ఛగా ఉద్యోగం చేసే పరిస్థితులు కల్పించాలి. కాబట్టి చాలామంది ఇప్పుడు ఫీల్డ్లో సర్వే జరుగుతున్నది, లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనం ఫీల్డ్లో వెళ్ళవలసి ఉంటుంది. ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఉద్యోగులు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళడానికి, గ్రామాల్లోకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఇటువంటిది మన కామారెడ్డి ట్రేసర్ తరఫున, కామారెడ్డి జిల్లా ట్రేసర్ నాయకత్వం తరఫున, అన్ని ఉద్యోగాల సంఘాల పక్షాల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒక వినతి పత్రం ఇస్తున్నాం. భవిష్యత్తులో ఉద్యోగులపై ఇటువంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలు అమలు జరపాల్సిందిగా కోరుతున్నాం.